ఇగో ఈ కొబ్బరి బొండాల లోడులా ఏముంటది అనుకోకుండ్రి. కళ్ళు మూసుకొని పాలు తాగిన పిల్లి శాస్త్రమే అయిందోల్లా ఇలా కథ. కొబ్బరి బొండాల లోడులా గంజాయి దాచి పట్టుకపోతే ఎవరికి తెల్వది. తెలిసినా బాజాప్తా కొబ్బరి బొండాలు చూపియొచ్చని అవుట్డేటెడ్ ఉపాయమేసి రాచకొండ పోలీసులకు అడ్డంగా చిక్కిండ్రు రాజస్థాన్ రాష్ట్రపు దొంగ బడివేగాలు. అసలు ముచ్చటేందంటే ఆంధ్ర దిక్కు విశాఖపట్నం కెంచి భాగ్యనగరానికి 400 కిలోల గంజాయిని కొబ్బరి బొండాల డీసీఎంలా రాష్ట్రాలు దాటియే చూసిండ్రట. ఇక ముందుగానే ముచ్చట తెలిసేటాలకు పట్నంలున్న పెద్దంబర్పేట కాడ పోలీసోళ్లు అడ్డబెడితే దొరికిండ్రు. ముగ్గురునైతే లోపటేసిండ్రట. ఇంకో ముగ్గురు దొరకకుండా తిరుగుతాన్రట. ఎట్లనైనా పోలీసన్నలు దొరకబడతారు గాని ఈల క్రైమ్ కథను రీల్స్ కెక్కిస్తే మాత్రం 3 గంటల చిత్రమే అయితది. బార్డర్లు దాటిచ్చేటందుకు మస్తు ఇచ్చంత్రాల కథలు పడ్డారు. పోలీసులకు చిక్కకుండా ఈ డీసీఎం ముంగట ఇంకో కార్ ఎస్కేటర్ పోతదట. కారు వెనక డీసీఎం. ఏనన్నా పోలీసుల చెకింగ్ ఉంటే కార్లున్నోళ్లు డీసీఎంలకు సమాచారం ఇస్తారన్నట్టు. మరి పోలీసోళ్లు వీళ్ళకంటే ఓ పత్త ఎక్కువే చదివిండ్రు కాబట్టి బార్డర్లు దాటకుండా ఓలేసి పట్టిండ్రు. ఇదిట్లుంటే పుష్పాను మించిన స్మగ్లింగ్ స్టెంట్లు చేసిండ్రు. ఓసిని వీళ్ళ ఐడియాలను పాతరబెట్ట. వీళ్ళ బ్రెయిన్లకు బ్రెయిన్ ట్యూమర్ రాను. భూమి మీద ఎవ్వరికన్నా అనుమానం కొడుతుందా ఇది పశువులలోడని? ట్యాంకర్ను ఎట్లా వాడాలనో వీళ్ళ స్మగ్లర్ గాళ్లకు తెలిసినంత ఎవ్వరికి తెలియదు పోన్రి. జమ్మూ కాశ్మీర్ దిక్కు ఉదంపూర్ జిల్లా గ్రానే అనే ఊర్ల హైవే మీద వీళ్ళ దొంగ ఇకబత్తుల మీద డౌటు కొట్టి అడ్డేసిండ్రట పోలీసోళ్లు. గుమ్మడికాయల దొంగలంటే భుజాలు దడుచుకున్నట్టు అడ్డకాడికి రాకముందే ట్యాంకర్ను ఇడ్చిపెట్టి పారారైండ్రు బడివేగాలు. జేసీబీని పట్టుకొచ్చి ట్యాంకర్ను పక్కన వలగొట్టి 20 ఆవులను డీసీఎంలకెక్కించి గోశాలకు పట్టుకపోయినరట. పాపం ఎంత గోసపడ్డాయో ఏమో అవి ట్యాంకర్లా. ఈ బడివగాళ్లను దేవులాడే పనుల పడ్డరు అటు దిక్కు కాకీలు. పుష్ప సినిమాల పాల ట్యాంకర్ సీన్ను పక్కా ఫాలో అయ్యిండ్రు. హీరో మహేష్ బాబు చెప్పినట్టు సినిమాల ప్రభావం జనాల మీద బగ్గనే ఉన్నది పోన్రి. సెలవులయాలలా ఎవరు పట్టించుకుంటారని మసిబట్ట ఆలోచన బగ్గనే చేసిండ్రు గాని కాకిల పనితనం ముంగట స్టోరీ లేని సినిమాల లెక్కనే ప్లాన్లు అట్టర్ ఫ్లాప్ అయినాయి.